ఏఐటియుసి, ఐఎన్టీయూసీ చీకటి ఒప్పందాలు కార్మికులకు నష్టదాయకంగా మారాయని ఆర్జీవన్ జీఎం ఏఐటియుసికి దొడ్డిదారిన నెలకు 10 లక్షల రూపాయలు ఇస్తున్నారని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఏఐటియుసి గుర్తింపు సంఘంగా కార్మికులకు సాధించింది ఏమీ లేదని, ఉన్న హక్కులను పోగొట్టిందని అన్నారు. ఏఐటియుసి గుర్తింపు సంఘంగా వచ్చిన తర్వాతనే మెడికల్ బోర్డు బంద్ అయ్యిందని, కార్మికులకు ప్రమోషన్స్ ఆగిపోయాయని ఆరోపించారు. కార్మికులు కష్టించి సంపాదిస్తున్న జీతంలో 4 నెలల ఆదాయం ఇన్కమ్ ట్యాక్స్ కిందే పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ బోర్డు లేక అనేక మంది కార్మికుల పిల్లల ఉద్యోగాలు ఆగిపోయి రోడ్డున పడ్డాయని, ఈ విషయంలో ఏఐటియుసి, ఐఎన్టీయూసీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కాగా ఆరేపల్లి పోషం, గాలి కిరణ్, నాగేందర్ కుమార్, విజేందర్ రెడ్డి హెచ్ఎంఎస్ లో చేరినట్లు ఈ సందర్భంగా రియాజ్ ప్రకటించారు. 2024 నాడు సంవత్సరంలో సర్కులర్ ఇష్యూ చేసింది. అప్పుడు 270, 300 పైచలకు క్లరికల్ పోస్టులు ఉన్నాయని సర్కులర్ జారీ చేసిన ఈ రోజు వరకు కూడా అది ఇంటర్వ్యూ పెట్టలేరు. ఇంటర్వ్యూ పెట్టకుండా కాలాపన ఎందుకు కాలాపన ఇస్తున్నారు? బేరం కుదరలేదా? టాప్ మేనేజ్మెంట్కి అడుగుతున్నానండి, బేరం కుదరలేదా? వాళ్ళు క్లర్క్ కోర్టుకు పోయిందంటే కోర్టుకు ఎవరు పోలే, కోర్టుకు పోయినా కోర్టు స్టే ఇవాళ పెరిగిందంటే ఇప్పుడు 500 క్లరికల్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఇంటర్నల్ సెలక్షన్ పెడతలేరు, అది పెండింగ్ ఉన్నాయి. అన్ని పెండింగ్, ఏది కూడా చేస్తారు. క్లరికల్ సిబ్బంది పెండింగ్ ఉన్నాయి. ఓవర్మెన్లు 350 మంది ఓవర్మెన్లు పాస్ అయ్యే ప్రమోషన్ ఇవ్వాలి. 150 మందికి 60 మందికి ఎంత ఇచ్చింది కదా మన లాస్ట్ టైం. ఏ ఒక్కని కూడా ఒక సమస్య కూడా పరిష్కారం చేయాలి. అంటే వీళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడి బేరం కుదిరించుకుంటే, ఏటీసీ వాళ్ళ దగ్గర పోయి బేరం కుదిరించుకుంటే కొంతమంది ఆఫీసర్లు పంచుకొని సరే ఇది చేద్దామంటే ఇది చేస్తారు, బేరం కుదరకపోతే ఏం చేస్తారు. కనుక అది ఒకటి ఉంది. మెడికల్లో కంట్రోల్ చేయడంలో డాక్టర్లు ఫెయిల్ అయినరు. మేనేజ్మెంట్ కమిషన్ తీసుకుంటున్నాం, మేము అలిగేషన్ వేస్తున్నాం మీ డాక్టర్ల మీద. రెఫరల్ కేసెస్లో వాడు మీరు రెఫర్ చేస్తున్నారు, నా కార్మికునికి రెఫర్ చేస్తే అన్ని ట్రీట్మెంట్ ఇచ్చి రిలీవ్ చేయాలి, డిశ్చార్జ్ చేయాలి. చేస్తే ఆపుతాడు, నాకు బిల్లు రాలేదు, నువ్వు 150,000 రూపాయలు కడితే నీకు పేషెంట్ను రిలీజ్ చేస్తా, డిశ్చార్జ్ చేస్తా అని దొంగ డ్రామాలు నాటకాలు ఆడతాను. 10 కేసులు మేము మేనేజ్మెంట్కి చెప్పిన, మేనేజ్మెంట్ ఎందుకు స్పందిస్తలేదంటే వాళ్ళకి వచ్చిన బిల్లుల్లో 25% కమిషన్ దొబ్బుతున్నారో ఏమో అనేది మాకు అనుమానం ఉంది. లేకుంటే ఎందుకు ఇవాళ ఏ పేషెంట్ పోయిన తర్వాత కంపెనీకి ఇదే పైసలు ఇస్తుంది పోయి ఇవి నీ కట్టుకోవాలి మీరు. ఇవాళ ఒక సెక్యూరిటీ గార్డ్ అవస్థ పడుతున్నారని సెక్యూరిటీ గార్డులకు ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం అంటే సెక్యూరిటీ గార్డ్ RG1లో సెక్యూరిటీ గార్డు పోస్టుల ఎలక్షన్ లేదు, క్యాబిన్స్ కట్టాలి. వాళ్ళు దుమ్ము ధూళిలో ఉండి దుమ్ము లోపలికి పోయి నిమోక్లేసిస్ డిసీజ్ వచ్చే పొజిషన్ ఉన్నది. అతనికి హైదరాబాద్ పంపిస్తే ఫలానా దవాఖాన పంపించంటే దాని పంపించమంటారు. ఫలానా దాని ఏటీసీ కానీ ఐఎన్టీసీ కానీ బ్రోకర్ సంఘాలుగా మారినాయి. ఈ బ్రోకరిజానికి జనరల్ మేనేజర్స్, కొంతమంది మేనేజర్స్, కొంతమంది అండర్ మేనేజర్స్ ప్రోత్సహిస్తున్నారు. అందుకే సమస్యలు పరిష్కారం కాకుండా కార్మికులందరూ ఇబ్బంది పడుతున్నారు. కనుక సింగరేణి మేనేజ్మెంట్ను చక్కగా అవుతారా, మమ్మల్ని చక్కగా చేయమంటారా? నేను చెప్తున్నా, జీడీకే 9 క్లాన్ కేసు అయ్య వేరే పేరు మీద ఉన్నాడు, కొడుకుకు ఉద్యోగం ఇవ్వమని వాళ్ళు కొరి పెడితే నేను హైకోర్టు నుండి ఆర్డర్ తీసుకొచ్చిన. అయ్యా చేసిన తప్పుకు కొడుకుకి ఎందుకు పనిష్మెంట్ ఇస్తారు? హైకోర్టు చెప్పి ఉద్యోగం ఇప్పించినాం. అది చూపించినా కూడా దాన్ని వాడుకోలేకపోతున్నారు ఏటీసీ వల్ల. అంటే దీని వెనుక ఏమున్నదో అర్థం చేసుకోవాలి. అందుకే విసిగి వేసారి వాళ్ళ నాయకత్వం కరప్టెడ్ నాయకత్వం అయింది. ఇక ఇక్కడ చూస్తే రామగుండంలో ఏటీసీ నాయకత్వానికి నెలకు 10 లక్షలు దొడ్డిదారిన జీఎం ఆర్జీవన్ గారు ఇప్పిస్తున్నారు. అది బంధు పెట్టాలి. విజిలెన్స్ ఏం చేస్తానని నేను అడుగుతున్నా. దొడ్డిదారిన అంటే ఎట్లా? నెలకు 10 కేసులు, ట్రాన్స్ఫర్ కేసులు, డిప్యుటేషన్ కేసులు, తర్వాత క్వార్టర్స్ అలాట్మెంట్ కేసులు, ఆడవాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఆడవాళ్ళకి ఈ ఏరియా నుండి ఆ ఏరియాకి ట్రాన్స్ఫర్, ఇటువంటి కేసులు గుట్టు చప్పుడుగా పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, జనరల్ మేనేజర్ ఆఫీసర్లు ఈయనకు ఇస్తారు ఏటీసీలు. అందుకే వాళ్ళు ఏం మాట్లాడరు, వాళ్ళకి ఆ పైసల మీద బతుకుతారు. నెలకు 10 లక్షల రూపాయలు మినిమం ఆయనకు లంచాలు తీసుకోవని ఈ కేసులు చేసి వాళ్ళను
పెంచి పోషిస్తున్నారు. ఇది సింగరేణి మేనేజ్మెంట్కు విజిలెన్స్కు నేను ఓపెన్గా పత్రికా ముఖంగా అడుగుతున్నా. ఈ 2 సంవత్సరాల నుండి ఏ యూనియన్ రిప్రజెంటేషన్ ఎన్ని చేసిండ్రు? కార్మికుడు అప్లికేషన్ పెడితే చేసేయాలి. అప్లికేషన్ నాకు ఆపద ఉంది, నాకు ఇక్కడ ట్రాన్స్ఫర్ కావాలి, లేకుంటే అది కావాలి, ఈ క్వార్టర్ కావాలి, అది కావాలంటే చేసేయాలి. అట్లా చేయకుండా ఆపి ఈ మిడిల్ మ్యాన్ వ్యవస్థను పోషించి ఓన్లీ గెలిచిన సంఘాలకు, అది వేరేళ్ళకి కాదు, గెలిచిన సంఘాలకు, తర్వాత ఇన్ఫార్మర్గా పనిచేసే సంఘాలకు కొందరికి అప్పుడొకటి చాక్లెట్ బిస్కెట్ లాగా ఇచ్చి సమస్యల మీద కార్మికులు తిరుగుబాటు చేయకుండా బ్రేక్ చేసుకుంటా బతుకుతున్నారు. ఈ మీడియా సమావేశంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీ కయ్యం, RG1 వైస్ ప్రెసిడెంట్ ఆర్ఎల్లి పోషం, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ గాలి కిరణ్ కుమార్, బ్రాంచ్ సెక్రటరీ పల్లె క్రాంతి కుమార్, జాయింట్ సెక్రటరీ దబ్బెడ సతీష్, కోశాధికారి దుర్గం శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజేష్, ఏరియా వర్క్ షాప్ ఫిట్ కార్యదర్శి నాగేందర్, శ్రీధర్, సార్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.